మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. కన్నుల నీరు గ్రమ్ముకొన కావ్యములా భవభూతి వాక్య సంపన్నత వచ్చుచుండునిక. మాతృమనోహర భవనా జలంబు ఎన్నో నగంబులెక్కి అది ఏ జలపాతము ఓలెదూకి నా కన్నులనే సుధాబ్ధులనుగాను నరించును ఇదెంత పుణ్యమో. అమ్మా, నా కన్నులనే సుధాబ్ధులనుగాను నరించును ఇదెంత పుణ్యమో. చెట్లు లేని చోట ఆముదము చెట్టే మహావృక్షం అవుతుందనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శల్యపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1294వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. కర్ణుని మరణం తర్వాత దుర్యోధనుడు స్వీయ మందిరంలో కూడా వెళ్ళలేదు మహారాజా అన్నాడు ధృతరాష్ట్రుడు. మందిరంలోకి వెళ్లకుండా బయటే నిలిచాడు ఈ మానధనుడు. ఇక తన జీవితం అయిపోయిందని అర్థమైపోయింది దుర్యోధనుడికి. ఇతరులెవ్వరూ మరణించినా పతనమైనా కలగనటువంటి దుఃఖమంతా ఈ క్షణంలో కలిగింది. ఆ రాత్రి దుర్యోధనుడికి నిద్ర పట్టలేదు. దుశ్శాసనుని మరణం, కర్ణుని మరణం అతన్ని ఒక గంట తేడాలో జరిగినటువంటి 2 వధలు కలచివేస్తున్నాయి. ఈ కలచివేస్తున్నాయి అన్నప్పుడే ఎక్కువ బాధ దేనికుంటుంది అంటే, నిజానికి చెప్పాలంటే దుర్యోధనుడు లాంటి వ్యక్తులకి అయిన వాళ్ళు పోయారని ఉండదు. ఇంత జరిగిందంటే రేపు తన పరిస్థితి ఏమిటి? దుశ్శాసనుణ్ణి ఆ రకంగా అనుకున్నట్టే చిన్న గొడ్డలు పెట్టి గుండె బద్దలు కొట్టి 2 చేతులతోనూ నెత్తురు తీసుకుని తాగేశాడు అంటే ఇక నా తొడబగల కొట్టడం, నా తలకాయ ఎడంకాలతో తనడం పెద్ద విషయం కాదు, చేసేస్తాడు. ఇది ఆందోళన. కర్ణుడు లాంటి దివ్యాస్త్ర సంపన్నుడు, భార్గవ వరప్రసాదాలు పొందినటువంటి మహానుభావుడే అర్జునుడు ముందు నిలవలేకపోయాడు అంటే నా పరిస్థితి ఏమిటి? ఇది భావన. మనిషిలో కొంతమంది బాధపడుతూ ఉంటే మనం ఏదో సానుభూతిగా ఒక రకంగా ఆలోచిస్తాం. ఈ కోణం కూడా ఉంటుందండి. ఆ బాధ భయం నుంచి వస్తుంది కొంతమందికి. ఇక నా పరిస్థితి ఏమిటి, ఇక నా పరిస్థితి ఏమిటి? అవతల వాళ్ళకి ఏదో అయింది అనడం కంటే వారు లేరు కాబట్టి మన పరిస్థితి ఏమిటి అంటే, మన పరిస్థితి బాగుంటే వాళ్ళు లేకపోయినా పర్వాలేదా, చిత్రంగా ఉంటుంది వ్యాఖ్యానంగానే లోతుకెడితే అంతే. అందుకే మానవ సంబంధాలు వేటిని ప్రత్యేకించి నమ్మడానికి వీల్లేదు, వేటి మీద ఆధారపడడానికి వీల్లేదు. ఎవరికి వారే యమునా తీరి. మనం ఉన్నంతకాలం ప్రపంచంలో మన ప్రాధాన్యం ఉంటుంది. మనం లేకపోతే ఏది ఆగదు. ఇది దృష్టిలో పెట్టుకుంటే అన్నిటికీ సిద్ధంగానే ఉంటాం, దేనికి బాధపడే పని లేదు. మనం ఉన్నంతకాలం మన ప్రాధాన్యం ఉంటుంది. ఆ ప్రాధాన్యాన్ని చూసుకుని మురిసిపోయి ఇది శాశ్వతం, మనం లేకపోతే ఏమవుతుందో అనుకోకూడదు. ఏమీ లేదు. శుభ్రంగా 2వ పెళ్లి ఖాయం. 12 రోజులు గడవకుండానే మొగుడు 2వ పెళ్లి చేసేసుకుంటాడు. పక్క వాళ్ళే, దగ్గర వాళ్ళే ఇచ్చేస్తారు పిల్లల్ని. పిల్లలు ఉన్నా సరే, పిల్లలు ఉన్నావిడే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు శుభ్రంగా. పిల్లలు ఉన్నావిడే, పిల్లలు ఉన్నాయనికే గొడవలు. ఇంకైతే ఈ పిల్లలు ఆ పిల్లలు గంగలో కలవని ఏదైనా కానీ మొత్తం జరిగిపోవాలంతే పని. చావుగాలానికి లావు దుఃఖం అని అవి జరుగుతున్నాయి. అంటే ప్రతిదానికి పాపం అనుకోకుండా ఇంతకాలం సేవ చేసిన ఇల్లాలు ఏమనుకుంటుందంటే, అయ్యో ఇంతగా నా మీద ఆధారపడిపోయాడని, లేకపోతే ఏమైపోతాడు. ఏం కాదమ్మా, 12 రోజులు కనుక నువ్వు ఆ ఇంటిని అంటిపెట్టుకుంటే 12వ రోజు తెలుస్తుంది భాగవతం. అంచేతనే ప్రపంచంలో ఎవరి మీద భార్యాభర్తల బంధం సహా ఏదైనా సరే అశాశ్వతమే. నిజానికి ఉన్నంతలో గొప్ప బంధం అని దాని గురించి చెప్పుకుంటాం అంతే తప్ప, అంతకంటే కాస్త పెద్ద బంధం ఏదీ లేదు కాబట్టి చెప్పుకుంటాం తప్ప, ఆత్మ తప్పితే బంధం లేదు, ఆత్మకి బంధాలు ఉండకూడదు. ప్రపంచంలో మన కర్తవ్యం ఏదో మనం చేస్తూ ఎప్పటికప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. దీనికే తెలుగులో అద్భుతమైన సామెత, శనగలు తిన్నాం చేతులు కడుక్కున్నాం, అయిపోయిందంతే. అంటించుకోకూడదు. ఇగో దుర్యోధనుడిదే ఉదాహరణ. కలగుండు పడిపోతున్నాడు. మరి ఇది భీష్ముడు పడిపోయినప్పుడు, ద్రోణుడు పడిపోయినప్పుడు పెంచుకున్నటువంటి వాసనలు బంధాలే అలా చేస్తే, అందుకని మందిరంలో కూడా వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు కృపాచార్యులు వచ్చాడు దుర్యోధనుడి దగ్గరికి. నాయనా, ఇప్పుడు నీకు చెప్పి పెద్దగా ఉపయోగం లేదు,
కానీ ఒక్క మాట చెప్పాలనిపిస్తుంది. ఇక మిగిలిన వాళ్ళలో పెద్దవాడు ఆయనేగా. వెరవునులావునంగరుగు వీరులు పోరుల చిక్కిరి, వెరవునులావునుంగలుగు వీరుల పోరుల కోలుపోయితిమి. వెరవునులావునంగిరుగు గలుగు వీరులు పోరుల బడ్డ హీనతన్ బొరసితిమి అస్త్రశస్త్రగతి భూవరా. వెరవునులావును గలుగు వీరులు పోరుల బడ్డ దిహీనతన్ బొరసితిమస్త్ర శస్త్రగతి భూవర. చిక్కినవారు నొల్లబోయిరి, చిక్కినవారు నొల్లబోయిరి. విను పాండురాజసుతులేవురు కంటికి రప్పచందమై హరితముగా అవగా వెలసిరి అక్షత దేహ విలాస సంపదన్. హరితముగా అవగా వెలసిరి అక్షత దేహ విలాస సంపదన్. ఒక్కసారి దుర్యోధన ఎప్పటికైనా కళ్ళు తెరిచి చూడు. ఉన్న సైనికులైనా బతుకుతారు. జీవిత బీమా సంస్థ ఆ రోజుల్లో లేదు కాబట్టి సరిపోయింది. లేదా దెబ్బైపోవాలి ఇలాంటి యుద్ధాలు వస్తే వీళ్ళందరూ ఎల్ఐసీ చేస్తే. ఉన్న సైనికులైనా బతుకుతారని ఆ మాట వినవయ్యా. వెరవునుల ఆవునంగిలు గలుగు వీరులు పోరుల పడ్డ. ఉపాయాలు తెలిసిన వారు వెరవంటే బలం కలిగిన వాడు. బాగా బలం కలిగిన వాడు, ఉపాయం తెలిసినవాడు భీష్ముడు. కానీ ఆ రకమైన వ్యూహాలు ఉపాయాలు లాంటివి భీష్ముడు ప్రయోగించాల, ముక్కుసూటుగా యుద్ధం చేశాడు. కర్ణుడు ఉపాయాలు తెలిసినవాడు అనడం కంటే బలం కలిగినవాడు, దానికి ప్రత్యేక, బలానికి ప్రత్యేక. ద్రోణాచార్యులు రెండింటికి కలిపి ప్రత్యేకానికి బలము ఉంది, ఉపాయాలు తెలుసు. అదే ఆ దృష్టిలో పెట్టుకుని ఈ మాట అంటున్నాడు కృపాచార్యులు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వెళ్ళిపోయారు అంటే వెరవును నావునన్ గలుగు వీరులు పోరుల పడ్డ. అయిపోయారు, యుద్ధం అయిపోయింది. ప్రధానమైన వీరులంతా వెళ్ళిపోయారయ్యా. ఏం భగదత్తుడు వెళ్ళిపోయాడు, భూరిశ్రవసుడు, ఎటువంటి వాళ్ళు, ఏం పోరాడతాం ఇంకా. హీనతన్ బొరసితి అస్త్రశస్త్రగతి భూవర. ఇంకా భూవర భూవర అంటే ఏమిటయ్యా అంటే నువ్వు కాస్త లేవరా, కావరా జనాన్ని భూవర. జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య